యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో గురువారం రాత్రి ఆయన వేదనతో ప్రార్థన చేసిన తర్వాత ఇస్కరియోతు ద్రోహి అయిన ఇస్కరియోతు యొద్ద వచ్చాడు. వచ్చి ఆయన ముద్దు పెట్టుకొని రోమా సైనికులకు, అధికారులకు, యూదులకు అప్పగించాడు. ఆ తర్వాత ఆయన వారు ఈడ్చుకొని వెళ్ళారు. వెళ్ళి మొట్టమొదటిగా అన్న యొద్దకు తీసుకొని వెళ్ళారు, ప్రధాన యాజకుడైన. ఆ తర్వాత రెండవదిగా ఆయన కైప యొద్దకు తీసుకొని వెళ్ళారు. కైప యొద్ద ఆయన విచారించారు, నీవు దేవుని కుమారుడు అంటే నేను దేవుని కుమారుడిని అన్నాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండొచ్చు మీరు చూతురని, ఆయన మేకారుడై ఆకాశముండి వచ్చడం మీరు చూతురని చెప్పినప్పుడు ఆయన కొట్టారు, అపహసించారు, మరి గుద్దులు గుద్దారు. తర్వాత ఆయన ఉమ్మివేశారు. ఆ తర్వాత ఆయన వస్త్రం తీసివేశారు. ఆయన పైన ఎర్రని వస్త్రాన్ని ధరించారు. ఆ తర్వాత ఆ రాత్రంతా కూడా వాళ్ళు ఆయన బాధ పెట్టారు. మొట్టమొదటిగా ఫస్ట్ ట్రయల్ అన్నయ్య యొద్దకు తీసుకొని వెళ్ళారు. సెకండ్ ట్రయల్ కయప యొద్దకు తీసుకొని వెళ్ళారు. తెల్లవారుజామున ఉదయకాలమున మహాసభ, సెన్హెడ్రిన్ మహాసభ అంటారు. 70 మందికి పైగా ఉంటారు. దాంట్లో ముఖ్యులైన యూదులైన వారు, పరిచయులైన వారు మాత్రమే ఆ మహాసభలో ఉంటారు. ఆ మహాసభ యొద్దకు తీసుకొని వచ్చారు. ఈ 3 యూదుల యొక్క జీవిస్ ట్రయల్స్ అంటారు. ఆ తర్వాత ఆయనను మరణశిక్ష విధించే అధికారం మహాసభకు లేదు కనుక ఆయన రోమన్ ట్రయల్స్కి మొదలయ్యాయి. ఇప్పుడు పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళారు తెల్లవారుజామున. పిలాతు 3 సార్లు చెప్పాడు, ఎందుకు ఈయన ఏ నేరం చేశాడు, ఈయన ఎందు నాకు ఏ తప్పిదం కనబడట్లేదు, ఏ నేరం కనబడట్లేదు అని చెప్పాడు. 1 కాదు 2 కాదు 3 సార్లు ఆ మాట అన్నాడు. అయితే వాళ్ళు చెప్పారు, ఈయన గలిలయ మొదలుకొని యూదయ వరకు మరి రోమన్ల మీద వ్యతిరేకంగా చేశాడని చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పాడు. ఎప్పుడైతే ఆయన గలిలయుడని తెలుసుకున్నాడో పిలాతు హేరోదునకు పంపాడు. అది 5వ ట్రయల్. మరలా హేరోదును కూడా ఆయనలో ఏ పాపము కనబడలేదు. యేసుక్రీస్తు వారు నిర్దోషమైన వాడు, ఆయన పాపరహితుడు. ఆయన ప్రవక్తలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన నోట ఏ కపటము లేదని యెషయా భక్తుడు ప్రవచించాడు. ఆయన అపోస్తులు చెప్పారు 2 కొరింథీ 5:21 ఆయన పాపము చేయలేదని పౌలు చెప్పాడు. 1 పేతురు 2:22 పేతురు అన్నాడు ఆయన పాపము చేయలేదు. పౌలేమో ఆయన పాపము ఎరగనివాడు అన్నాడు. పేతురేమో ఆయన పాపము చేయలేదు. మరి యోహాను 3:5 ఆయన యందు పాపము లేదు అన్నాడు. ఆయనకు అనుకూలమైన వ్యక్తులే కాదు, ఆయన కూడా చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఎవరు కూడా స్థాపించలేకపోయారు. ఎవరు కూడా ఆయనలో పాపం ఉన్నదని నేటికి 2000 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తులో ఏదైనా పాపం పట్టుకుందామని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు వ్యర్థమైంది. సృష్టారంభం నుండి ఇంతవరకు ఈ లోకం పుట్టినప్పటి నుంచి లోకం ముగించేంతవరకు ఒకే ఒక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పాపరహితుడు, పరిశుద్ధుడు. ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని చెప్పాడు. ఆయన శత్రువులు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. పిలాతు భార్య అన్నది ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నీవు పోవద్దన్నాడు అని చెప్పింది. పిలాతు కూడా 3 సార్లు అన్నాడు, ఆయన ఏ నేరము ఆయనలో కనబడట్లేదు, ఈ నీతిమంతుడి రక్తానికి నేను ఉత్తరవాదిని కాదు. అంత మాత్రమే కాదు, హేరోదు కూడా అన్నాడు ఆయనలో ఏ తప్పిదము, ఆయన హేరోదు కూడా కనబడలేదు. శిలువ మీద దొంగ అన్నాడు, మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆ యొక్క శతాధిపతి అన్నాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడని చెప్పాడు. వీరందరూ యేసుక్రీస్తుకు చెందని వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రమే ఇస్కరియోతు యూదా కూడా చెప్పాడు. ఇస్కరియోతు యూదా అనేవాడు యేసు ప్రభువును అప్పగించిన వాడు కూడా ఏం సాక్ష్యం ఇచ్చాడంటే, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అంటే ఇస్కరియోతు ఏమని ఇచ్చాడు యేసు ప్రభు గురించి, ఆయన నిరపరాధి, ఇంకేం కావాలి. శిలువ మీద దొంగ చెప్పాడు. మరి పిలాతులు గవర్నర్లు చెప్పారు, పిలాతు భార్య చెప్పింది. ఇంతమంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏ పాపం లేదు. ఆయన సిలువ వేయడానికి ఏ తగిన కారణం లేదు. ఆ తర్వాత ఈ పిలాతు ఎంతో ప్రయత్నం చేసిండు. యేసు ప్రభువును అమాయకంగా అన్యాయంగా కుట్ర చేత ఈయనను చంపాలని యూదులు ప్రయత్నిస్తారు. ఈయన విడిపించాలని చివరికి వరకు ప్రయత్నం చేశాడు.
ఆయన ఫలితం ఫలించలేదు. చివరికి తెల్లవారుజామున వారు సెలవు వేయమన్నారు. వారి కేకలే గెలిచాయి. అప్పుడు సిలువకు అప్పగించాడు. వారు వెళ్ళారు. ఆ ఉదయకాలంలో యేసుప్రభువుని అవమానించారు, పిడిగుద్దులు గుద్దారు. కొర్రాదెబ్బలు భారభరితమైన సిలువ, 150 కిలోల బరువు ఉండే ఆ సిలువను ఆయన గొల్గొతా వరకు, యెరూషలేము నుంచి గొల్గొతా వరకు ఆయన మోసుకుంటూ వచ్చాడు. ఆ సందర్భాల్లో 2-3 సార్లు ఆయన కింద పడ్డాడు. కాబట్టి ఏ విధంగా ఎన్నో శ్రమలు అనుభవించాడు, రక్తం గార్చాడు, కొడా దెబ్బలు కొట్టారు, ఉమ్మి వేశారు, తల మీద ముళ్ళ కిరీటం, ఆయనను బల్లెపొడితో పొడిచారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అనుభవించారు. ఉదయం 9 గంటలకు ఆయన సెలవు వేశారు. మరి మధ్యాహ్నం 12 వరకు వెలుతురులో ఉన్నాడు. 9 నుంచి 12 వరకు వెలుతురుంది. 12 నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటైపోయింది. అదేమీ ఇసుక తుఫాను కాదు, లేకపోతే అదేమీ దీనేమంటారు సంపూర్ణ సూర్యగ్రహణం, ఎక్లిప్స్ కూడా కాదు. మరి సంపూర్ణ సూర్యగ్రహం వస్తే చీకటి ఉంటుంది, కానీ అది కూడా కాదు. పస్కా పండుగ సమయంలో గ్రహణాలు ఏర్పడవు. ఇది దేవుడే పరలోకం నుంచి సృష్టికర్త ఈ చీకటిని పంపించాడు. సృష్టికర్త పడుతున్న వేదనను చూడలేక ఆకాశం సూర్యుడు పక్కకి వెళ్ళిపోయాడట. సృష్టికర్త అయిన యేసు బాధను చూసి ఆ వేదన తట్టుకోలేక మరి సూర్యుడే పక్కకి వెళ్ళిపోయినట్లుగా చీకటి వచ్చింది. మరి భూకంపం వచ్చింది. కాబట్టి ఎన్ని అద్భుతాలు జరిగాయి. అయితే 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి ఉంది. 3 గంటలకు చీకటి అయిపోయింది, చీకటి ముగిసింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచాడు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు 7 మాటలు చెప్పాడు. ఆ 7 మాటల్లో మొదటి 3 మాటలు ఆ వెలుగులో 9 నుంచి 12 గంటల లోపల ఎన్ని మాటలు చెప్పాడు? 3 మాటలు చెప్పాడు. 12 నుంచి 3 గంటల వరకు ఆయన మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఆ చీకటిలో చీకటి పోయిన తర్వాత 4 మాటలు వెంటనే ఆయన మాట్లాడాడు. ఇప్పుడు డినామినేషనల్ చర్చ అన్నీ కూడా వీటి గురించే చర్చిస్తాయి. సరే, మనం కూడా వాటి గురించే క్లుప్తంగా చర్చించుకుందాం. సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమిటి మీకు తెలుసు కదా? 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగని గనక చెప్పాను. యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే, ఆయన చెప్పాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరగా వీరిని క్షమించు. ఎవరిని క్షమించమంటున్నాడు యేసు ప్రభు వారు? ఎవరు తెలియక చేశారు? ఆనాటి యూదులు, ఆనాటి పరిసయ్యులు, ఆనాటి రోమన్ సైనికులు, వారందరూ కూడా మరి వాస్తవానికి ఈ ప్రార్థన చేయకుంటే, కలవరి సిలువలో యేసు ప్రభు వారు ఈ ప్రార్థనే కనుక చేయకపోయి ఉంటే తండ్రి అయిన ఉగ్రత, కోపము, రౌద్రము సమస్తమైన యూదుల మీదకి ఆయన రక్తం వచ్చేది. వాళ్ళు అన్నారు, ఈయన రక్తం మా మీదకిని మా ఇంటి వారికి విని. అప్పుడే వారి మీదకి శిక్ష వచ్చేది. అప్పుడే వారందరూ యూదులందరూ కూడా ఆయన సెలవు వేసిన వారు, ఆ పిలాతు కానీ ఆ రోమన్ సైనికులు కానీ వారందరి మీద కూడా దేవుని ఉగ్రత వచ్చేది. కానీ యేసు ప్రభు వారు ఆయన తండ్రిని వేడుకున్నాడు, తండ్రి వారు తెలియక చేశారు, వారిని క్షమించమని. యేసు ప్రభువులో ఎంత క్షమాగుణం ఉంది, ఎంత దయ ఉంది. తన ప్రాణం పెడుతున్న వారిని కూడా క్షమించేవాడు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదే మాట్లాడు. ఏమని చెప్పాడు ఆయన? ఏమని బోధించాడు? మీ శత్రువులను ప్రేమించి, చెప్పండి, మేము శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి ఆయన చెప్పాడు. ఏదైతే ఆయన చెప్పాడో కలవరి శిలువలో అదే చేశాడు. మేము బోధకులు కొన్నిసార్లు చెప్తాం కానీ చేయం. అని యేసు ప్రభు వారు అలాంటివారు. ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 27, 28. లూకా సువార్త 6వ అధ్యాయం చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మీకు ద్వేషించే వారిని మేలు చేయడి, దీవించుడి, మిమ్మల్ని బాధపరిచే వారి కొరకు ప్రార్థన చేయడి. యేసు ప్రభువు అట్లా చెప్పాడు, ఆయన అదే చేశాడు. కలవరి శిలువలో తండ్రి ఆయన ఒక్కసారే కాదు, చాలాసార్లు రిపీటెడ్గా ఈ మాట చెప్పిండంట, తండ్రి క్షమించు. అంటే ఎందుకని రిపీట్గా చేశాడంటే, మరి వారికి దేవుడు వారిని శిక్షిస్తాడేమో, దేవుడు ఉగ్రత వారి మీదకి, నా కుమారుని మీరు సెలవు వేస్తారని పరలోక తండ్రి
వారిని శిక్షిస్తాడేమో అని చెప్పి తండ్రి వారి పక్షంగా విజ్ఞాపన చేశాడు. మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మనం ఏం చేయాలి? మనం కూడా మన ప్రభు వలె క్షమించాలి. ఎఫెసీ 4:32. ఎఫెసీ 4:32. ఎఫెసీ ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. దేవుడు నన్ను క్షమిస్తే ఇప్పుడు నేనేం చేయాలి? యేసుప్రభు వారు నన్ను క్షమిస్తే నేనేం చేయాలి? ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమించకపోతే దేవుడు నన్ను క్షమిస్తాడా? మనుషుల అపరాధములను మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములు మీరు క్షమింపకపోయినలా ఆ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించాడు. మనం ఏమనుకుంటాడో, దేవుడు నా పాపాలు క్షమించాలని అనుకుంటాం, మంచిదే. కానీ ఇతరుల పాపాలు మాత్రం మనం క్షమించాం. ఎవరన్నా ఏదైనా మనకు బాధ పెడితే, ఎవరన్నా ఏదైనా అంటే, ఎవరన్నా మనకు అపకారం చేస్తే మనం ఇతరులకు క్షమించాం కదా. దేవుడైతే నన్ను క్షమించాలి. నేను 100 పాపాలు చేస్తాను, 100 పాపాలు దేవుడు ఏం చేయాలి? క్షమించాలి. కానీ ఎవరైనా అవతల వ్యక్తి ఒక్క తప్పుతో నాకు చేస్తే నేను క్షమించాం. కొంతమంది జీవితకాలం పెట్టుకుంటారు, అవి ఫలానా 10 సంవత్సరాల క్రితం నన్ను ఇట్లా అన్నది అని చెప్తారు. బైబిల్ సూత్రం ఏంటంటే ఫర్గివ్, చెప్పండి, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మరి క్షమించాలి, వెంటనే మర్చిపోవాలి. యేసుప్రభు వారు ఆయన శిలువ వేసిన వారిని కూడా, ఆ శిలువ మీద దొంగలను ఆయన క్షమిస్తున్నాడు. ఎవరిని ఆ శిలువ మీద దొంగల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు ఆయన. 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53 10వ వచనం. ఇష్టమాయను అమ్మ ఆయన విజ్ఞాపన చేశాను. 12వ వచనం. ఏలైనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడయను. అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన. తిరుగుబాటు చేసిన వారు, పాపం చేసిన వారు, సువార్తను తృణీకరించిన వారు, దొంగలైన వారు, సిలువను వేసిన వారు, వారందరి కోసం యేసుప్రభు ఏం చేశాడు? సిలువలో విజ్ఞాపన చేశాడు. తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించండి. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఏం అన్వయించుకోవాలంటే, నా ప్రభువు నా పాపాలు క్షమించాడు, నేను కూడా ఇతరులను క్షమించాలి. ఏ అపకారాన్ని మనసులో పెట్టుకోద్దు, వెంటనే క్షమించాలి. వెంటనే క్షమించాలి. ఈరోజు ఎవరైనా ఏమైనా నిన్నంటే వెంటనే, సరే కోపాలు తాపాలు రావడం సహజమే, ఏం చేయాలని రేపటిదాకా. అది దేవుని వాక్యంలో మీ కోపం ఎంతవరకు ఉండాలట? సూర్యుడు అస్తమించే వరకే. కొద్దిసేపే మన కోపం, కొద్దిసేపే. క్షమాపణ ఎక్కువ ఉండాలి. అది మొదటి మాట. రెండవ మాట చూడండి, 23వ అధ్యాయం ఎన్నో వచ్చిన 43వ వచనం. అందుకు ఆయన ఇప్పుడు ఈ ఇద్దరు సిలువలు కూడా ముందు ప్రభువును దూషించారే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎడమవైపున ఒక దొంగను సిలువ వేశారు, కుడివైపున దొంగను వేశారు. ఇద్దరి మధ్యలో సమానమైన దూరం ఉంది. అంటే అర్థం ఏంటిది? ఇద్దరికి సమానమైన అవకాశం ఉంది. ఇతను రక్షించబడవచ్చు, ఇతను రక్షించబడవచ్చు. యేసు ప్రభు వారికి ఏ పక్షపాతం లేదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. కాబట్టి ఇద్దరు దొంగల్లో వేలాడుతున్నారు. అయితే ఇద్దరు కూడా ముందు ప్రభువును దూషించారు. తర్వాత ఒకడు రియలైజ్ అయ్యాడు, కానీ ముందు ఇద్దరు ప్రభువును దూషించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే, అంటే కుడివైపున దొంగ నిందించాడు, ఎడమవైపున దొంగ కూడా నిందించాడు. కానీ కొద్దిసేపు తర్వాత మరి ఏ దొంగ రక్షించబడ్డాడు? కుడివైపున బైబిల్లో లేదు, కుడివైపు ఎడమవైపున బైబిల్లో లేదు. ఒక దొంగ మాత్రం ఆ ఇద్దరిలో ఎందుకు రక్షించబడ్డాడు? కారణం చెప్పండి. కారణం ముందు దూషించిన వ్యక్తే, కానీ తర్వాత 2 విషయాలు అతని జీవితాన్ని మార్చాయి. ఒకటి, యేసు ప్రభువారు కలవరి శిలువలో అంత వేదన పడుతుంది, రక్తం కారుతుంది. అలాంటి బాధలో ఎవరైనా ఏం చేస్తారంటే దూషిస్తారట.
ఎవరైనా ఏం చేస్తారు, ఆ బాధ తట్టుకోలేక తిడతారు, బూతులు అసహించుకుంటారు, అందరినీ శాపనార్థాలు పెడతారు. కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు, దూషించకపోగా క్షమించకపోగా ఏమంటున్నాడు, క్షమించమనే ఆ మాట ఈ యొక్క దొంగ యొక్క గుండెని కరిగించింది. ఈయన నిజంగా ప్రేమ గలవాడు, ఈయన దయగలవాడు, ఈయన క్రీస్తు కాకపోతే ఇలాంటి క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి కరుణ, ఇలాంటి దయ ఏ మానవుడికి సాధ్యం కాదు. కాబట్టి ఈయన మెస్సయ్య, ఈయన క్రీస్తుని ఆ క్షమాపణ ఇతని హృదయాన్ని మార్చింది. మీరు ఒక వ్యక్తి మీద పగ తీర్చుకుంటే ఆ వ్యక్తిని ఎప్పటికీ మార్చలేరు. ఒక వ్యక్తి మీద మీరు కక్ష సాధిస్తే మార్చలేరు. ఒక వ్యక్తిని మార్చాలంటే ప్రేమ చేత ఏం చేయాలి, మార్చాలి. బైబిల్లో ఆ మాటలు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి అన్నం ఆహారం పెట్టుము, దప్పి కొనుక్కుంటే దానికి అప్పుడు నిప్పులు అతని మీ తల మీద పోయిదు. కాబట్టి మనమేమనుకుంటున్నామంటే ఏదో తిట్టి కొట్టి అసహించుకొని వాడిని సాధించాలనుకుంటాం, కానీ దానివల్ల శత్రుత్వం పెరుగుతుంది. కానీ ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించి చూడు, ఒక వ్యక్తిని నువ్వు క్షమించి చూడు, అతని జీవితం మారుతుంది, అతని హృదయం మారుతుంది. కలవరి సెలవులో ప్రభు పలికిన ఈ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమన్న మాట ఆ మనిషి హృదయాన్ని మార్చింది. అప్పుడు అన్నాడు, ఇది మనకైతే న్యాయము, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. రెండవది, ఆ పిలాతు రాసిన విలాసము, యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని రాశాడు. ఆ పైన విలాసం అది INRI, అది హీబ్రూ, గ్రీకు, లాటిన్ భాషలో 3 భాషల్లో అది రాశారు. ఆ మాటలు యూదుల రాజు అయిన యేసు అనే విలాసము రాశారు. ఇది కూడా చదివాడు. ఈయన రాజు కాబట్టి, ఈయన రాజు అయితే ఈయనకు రాజ్యం ఉంటుంది. ఈయన రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈయనే రాజు. ఈ మాట కూడా, ఆ విలాసం కూడా తన జీవితాన్ని మార్చింది. ఈయన నిజమైన రాజు, ఈయన యూదుల రాజు. యేసు ప్రభు వారు పుట్టుకతోడనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు రాజువా అని పిలాతు అడిగాడు. నేను రాజునే, నువ్వు అన్నట్టు నేను రాజునే. కాబట్టి ఈ రాజుకు రాజ్యం ఉంటుందని చెప్పి అప్పుడు ఈ యొక్క శిలువ మీద దొంగ పశ్చాత్తాపడ్డాడు. ఏమన్నాడంటే, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఆ దొంగ తను పశ్చాత్తాపడకపోతే, తను మారు మనసు పొందకపోతే, తన హృదయాన్ని యేసు ప్రభునందు ఇవ్వకపోతే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే నరకానికి వెళ్ళేవాడు. ఇప్పుడైతే మరణంలో నుండి జీవంలోకి దాటిన ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఇంకొద్దిసేపట్లో వాడు మరణానికి వెళ్ళాలి, నిత్య నరకానికి వెళ్ళాలి. అలాంటి వాడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, యేసు, ఇంగ్లీష్లో లార్డ్ రిమెంబర్ మీ, ఇంగ్లీష్లో ప్రభువా అనే మాట ఉపయోగించాడు. ఆయన యేసుగా రక్షకుడుగా గుర్తించాడు, ఆయనను ప్రభువుగా గుర్తించాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందన్నాడు. కాబట్టి రాజ్యం ఉందన్నాడు. 1000 ఏళ్ల రాజ్య పరిపాలన యేసు ప్రభు వస్తాడు. ఇప్పుడు నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోకపోయినా ఒకనాడు యేసుక్రీస్తు ఆ 1000 ఏళ్ల రాజ్యంలో వచ్చినప్పుడన్నా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో. ప్రభువా నీ రాజ్యముతోనే వచ్చినప్పుడు యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దయగలవాడు, సామాన్యమైన విశ్వాసం. కాబట్టి ఎంత ఘోర పాపైనా వాడు ఎన్ని నేరాలు చేశాడో, ఎన్ని దొంగతనాలు చేశాడో, ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని బందిపోటో, కానీ అవన్నీ కూడా ప్రభు క్షమించాడు. ఎలాంటి వారినైనా సరే, ఎంత ఘోర పాపులైనా ప్రభు క్షమిస్తాడు. యేసు ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించని చెబితే చాలు, ఆయన క్షమించే దేవుడు. యేసు ప్రభు అన్నాడు, ఎప్పుడో కాదు, భవిష్యత్తులో కాదు బిడ్డ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఈరోజే యేసు ప్రభు పలికిన మాట, పరదైసులో యేసు ప్రభు నమ్మిన వారికి పరలోకం, ఆయన పరలోకం ఇస్తాడు. నీవు కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఈ శిలువ మీద దొంగవలే, ప్రభువా నన్ను కూడా అంగీకరించు, ప్రభువా నేను కూడా నేరం చేశాను, నేను అబద్ధాలు ఆడాను, మోసం చేశాను, ఇతరులను శాపాలు బూతులు తిట్టాను, ప్రభువా ఇతరులను అసహించుకున్నాను, గర్వం ప్రదర్శించాను, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన పాపాలు నాలో ఉన్నాయి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రభువు చెప్పాడు, నా యొద్దకు వచ్చువాని నేనంత మాత్రము త్రోసివేయను. ఇతరులు త్రోసివేస్తారు, ప్రభు ఎన్నడూ ఆయన కరుణ గలవాడు, దయగలవాడు, క్షమించే మనస్సు గలవాడు. ఆయన వెంటనే క్షమించేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందో. ప్రభుతో పాటు ఆ దినం పరదేశులోకి వెళ్ళాడు. పూర్వకాలం పరదేశం అనేది భూమి క్రింద ఉండేది.
పాతాళము పరదేశ రెండు పక్కనే ఉండేవి. పాతాళంలోనేమో పాపులైన వారు అగ్నిగుండములో ఆ పాతాళంలో వేదన పడేవాళ్ళు. ఈ యొక్క పరదైసులో అనగా అబ్రహాము రొమ్ము అంటారు, ద బ్యాస్ ఆఫ్ అబ్రహాం అంటారు దాన్ని, ఒక పేరు పరదైస్ అనే పేరు కూడా ఉంది. అక్కడ పాత నిబంధన విశ్వాసులందరూ కూడా అక్కడ ఉంటారు. అబ్రహాము అదాము మొదలుకొని శిలోమే దొంగ వరకు కూడా అక్కడ నెమ్మది పొందే స్థలం, వారందరూ నెమ్మది పొందే స్థలం. యేసుక్రీస్తు రక్తము చిందించి ప్రాణం పెట్టి ఆయన పరదేశకు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండాలి. ఆయన పరదేశకి వెళ్ళి చనిపోయిన తర్వాత 3 రోజులు వారితో గడిపి ఆ తర్వాత ఆయన చెరగా పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. ఎఫెసీ 4వ అధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ విమోచకుడు. కేవలం కొత్త నిబంధన విశ్వాసులకు మాత్రమే కాదు, ఆయన పాత నిబంధన విశ్వాసులు కూడా ఆయన విమోచకుడే. యేసుక్రీస్తు రక్తం అందరినీ విమోచించింది. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఎవరి ముందు? యేసుక్రీస్తు ముందా యోబు ముందా? అంటే యోబే ముందు. కానీ యోబు కూడా యేసుక్రీస్తు వారు ఎవరట? విమోచకుడు. అంటే యోబును కూడా యేసుక్రీస్తు ప్రభువారు విమోచించాడు. కాబట్టి వారందరినీ పరలోకం అంటే యేసుక్రీస్తు వారు అందరి కోసం రక్తం కార్చాడు. భూమి పుట్టినప్పటి నుంచి భూమి మురిగేంత వరకు, అయిపోయేంత వరకు, ఈ మానవ లోకం ముగిసేంత వరకు కూడా అందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఎవరైనా సరే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్నం వేళ వాక్యం వింటున్న మీరు కూడా ఇటువంటి అనుభవం లేకపోతే, పాపాలు క్షమించాలన్న అనుభవం మీకు లేకపోతే, ఆ యొక్క శిలువ మీద దొంగ వలే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ పరదేశు లేదా ఆ పరలోకం నాకు ఇవ్వు, ఆ నిత్య జీవం నాకు ఇవ్వు ప్రభువా. నేను పాపాలు చేసిన నిజమే ప్రభువా, నేను శిక్షకు పాత్రుని, నా శిక్షను నువ్వు అనుభవించావు, నాకు బదులుగా నువ్వు మరణించావు. ఆ శిలువ నాది, ఆ కొరడాల దెబ్బలు నావి, ఆ ముళ్ళ కిరీటం నాది, ఆ పక్కలో బల్లెపోటు నాది. ఓ ప్రభువా నేనే, ఆ బరబ్బాను నేనే, బరబ్బా స్థానంలో నువ్వు చనిపోయావు ప్రభువా, నన్ను క్షమించాయని ఎవరైనా సరే వేడుకుంటే యేసు ప్రభు త్రోసివేస్తాడా? ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన కరుణించేవాడు. నేడే బిడ్డ బైబిల్ ఇదిగో నేడే రక్షణ దిని, ఇదే అనుకూలమైన సమయం. అది 2వ మాట. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు? మొదటి 3 మాటలు ఎప్పుడు చెప్పాడు ప్రభు? 9 నుంచి 12 లోపల ఆ వెలుతురులో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పాడు. చూడండి 3వ మాట ఎక్కడది? యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి అది చదవండి. యోహాను 19. ఆయన తల్లియు ఇదిగో నీ కుమారుడని చెప్పాను చెప్పాను. యేసు ప్రభువు వారు చెప్పిన 3వ మాట ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. కాబట్టి యేసు ప్రభువు వారు 30 సంవత్సరాలు తన తల్లికి లోబడ్డాడు. చిన్ననాడే యేసు ప్రభువు వారు యుక్త వయసులో ఉన్నప్పుడే తండ్రి యోసేపు చనిపోయాడు. అయితే ఆ తర్వాత కుటుంబ భారాన్ని యేసు ప్రభు వారికి 4 తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఈయన పెద్ద కుటుంబం, తండ్రి లేడు. ఆయన వడ్రంగి పని చేసి 30 సంవత్సరాలు సృష్టికర్త అయిన దేవుడు ఈ చేతులతో కష్టపడి వడ్రంగి పని చేసి కుటుంబాన్ని పోషించాడు, కుటుంబ బాధ్యతను నెరవేర్చాడు, తన తల్లికి తండ్రికి లోబడ్డాడు. అప్పుడు ఆమెను సువార్తకు వచ్చేటప్పుడు, అమ్మా 30 సంవత్సరాలు నీకు సేవ చేశాను, 30 సంవత్సరాలు తమ్ముళ్ళను చెల్లెలను పోషించాను, ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు నా తండ్రి పని మీద నేను వెళ్ళాలి. అప్పుడు చెప్తూ 3.5 సంవత్సరాలు కుటుంబాన్ని విడిచి ప్రభు సేవలో వచ్చాడు. ఆమె ఆరంభంలో, సువార్త ప్రారంభంలో ఆమె ఆ కానాని ఊరిలో ఏమిటది, ఆ వివాహంలో తల్లి చెప్పింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం చేయమంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మా నా సమయం ఇంకను అంటే అర్థం ఏంటంటే, అమ్మా 30 సంవత్సరాలు నీ లోబడని నీ పనులు చేశాను కదమ్మా, ఇప్పుడు నా సమయం రాలేదు, ఒకనాడు నా సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ నీ బాధ్యత తీసుకుంటాను, ఇంతకాలం నీ బాధ్యత వహించాను, ఇప్పుడు నా తండ్రి పనుల మీద వెళ్తున్నాను, సమయం వచ్చినప్పుడు నా సమయం వచ్చినప్పుడు మళ్ళా నీ బాధ్యత ఇప్పుడు యేసు ప్రభు వారి చెప్పిన సమయం వచ్చింది. ఏమిటి ఆ సమయం? తన తల్లి యొక్క బాధ్యత తీసుకొని యేసు ప్రభు వారు రక్తం గారుతూ సిలువలో వేలాడుతూ కూడా తన తల్లి గురించి ఆలోచించాడు.
మనం చాలామంది మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాం. మన తల్లి గురించి తండ్రి గురించి పట్టించుకోం. ఈ మధ్యలో ప్రభుత్వం ఒక ఆర్డర్ తెచ్చింది, తెలుసా మీకు? ఒక చట్టం వచ్చింది. ఏమిటి? ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు కనుక తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వారి జీతంలో 10% కోత వారికి ఇచ్చేయాలి. అంటే ఎందుకు ఈ పరిస్థితి? నవమాసాలు మోసి తల్లి మళ్ళీ కని పెంచి అల్లారబుద్ధిగా చదివించి తన సమస్తము దారపోసి తల్లిదండ్రులు మళ్ళీ పెంచి పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోకపోతే ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి మన తల్లిని తండ్రిని ఏం చేయాలి? మనం సన్మానించాలి. 10 ఆజ్ఞల్లో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని మర్చిపోవద్దు. నీ తల్లిని నీ తండ్రిని. యేసు ప్రభువు వారు ఎంత మాదిరిగా ఉన్నాడు, అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. ఎవరైనా అట్లా చేస్తారా? ప్రాణం పోయే పరిస్థితిలో కూడా అయ్యో నా తల్లి ఒంటరిదైపోతుంది. అప్పుడు ఏం చేశాడంటే, ఇదిగో నా తల్లి. తన ప్రియుడైన శిష్యుడు యోహానుకు అప్పచెప్పాడు. అమ్మా, నీ బాధ్యత ఇక నుంచి నా శిష్యుడైన యోహాను తీసుకుంటాడు. యోహాను చెప్పాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. వెంటనే అతను చేర్చుకున్నాడట. కాబట్టి తల్లి తండ్రి బాధ్యత మనం తీసుకోవాలి. చూడండి ఆ మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ 4వ అధ్యాయం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. కాబట్టి అర్థమైందండి ఏం చేయాలి? యేసుప్రభువు వల్లే మన తల్లి. యేసుప్రభువు వారు అన్ని బాధ్యతలు, ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్ కదా. ఎక్కడ కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ అయింది. మనం కూడా యేసుప్రభువు వారి వలె మన తల్లిని, వృద్ధాప్యంలో మన తల్లిని, మన తండ్రిని, వాళ్ళ బాధ్యత మనం చూసుకోవాలి. వాళ్ళు మనం ప్రేమించాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. మన తల్లిదండ్రులు మనం బాధ పెట్టవద్దు, వారిని కోపించుకోవద్దు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నాం, తల్లిదండ్రులను కొట్టడం, వారిని బయటికి నెట్టివేయటం ఎంత అవమానకరం ఇది. దేవుని బిడ్డ క్రైస్తవులు కూడా ఇలాగ చేస్తున్నారు. అలా చేయకూడదు. చాలామంది క్రైస్తవులు వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమ చేపిస్తున్నారు. ఇదంతా అన్యాయం. ఒకవేళ మనం పుట్టినప్పుడే మన తల్లి అట్లా చేస్తే ఒకవేళ మన తల్లి మన తండ్రి మనల్ని ప్రేమించకపోతే మనంత గొప్ప వాళ్ళమయ్యామా? ప్రభు అన్నాడు చనిపోతూ కూడా, అమ్మా ఇదిగో నీ తల్లి. కాబట్టి తల్లి యొక్క తండ్రిని సన్మానించాలి, వారిని ఘనపరచాలి. కొంతమంది తల్లిని తిడతారు, కొంతమంది తండ్రిని తిడతాడు. చేవెల్లో కూడా ఉన్నాడు, వాడు తండ్రిని తిడుతూ ఉంటాడు బహిరంగంగా. నీ తండ్రిని నీ తల్లిని అవమానించవద్దు. నా తండ్రి ఇట్లాంటోడు, నా తల్లి ఇట్లా ఎవరికి చెప్పుకోకూడదు. ఇంకా ఆ మాటకు వస్తే మన కుటుంబ సభ్యుల గురించి మనం అవమానకరంగా బయట వాళ్ళతో చెప్పకూడదు. నా భార్య ఇట్లాంటిది, నా భర్త ఇట్లాంటి, నా పిల్లలు ఇట్లాంటి వాళ్ళని చెప్పుకోకూడదు. అది మనకు అవమానం. అర్థమైందండి? తల్లిని తండ్రిని సన్మానించాలి. అది 3వ మాట. ప్రతి మాట ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ మొదటి 3 మాటలు ఇతరులకు సంబంధించినవి. మొదటి మాట శిలువ మీద, మొదటి మాట సైనికులకు, యూదులకు, పిలాతుకు, వారందరికీ ఇతరులకు సంబంధించిన మాట. 2వ మాట శిలువ మీద దొంగకు. 3వ మాట తన తల్లి గురించి మాట. ఈ 3 మాటలు ఇతరుల గురించి చెప్పిన మాట. 4వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ 3 మాటలు చెప్పిన తర్వాత 12 గంటలైంది. 12 నుంచి 3 గంటల వరకు ఆ దేశంలో చిమ్మ చీకటి. ఆ చీకటిలో ఏం జరిగిందో నేను మీకు చెప్తా. ఆ చీకటిలో ఏం జరిగిందంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మీద మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. అర్థమైందా? ఆయన మన కొరకు మనం కాగా మనము దేవుని నీతి ఎగునట్లుగా పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసిన ఆ 3 గంటలు, శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆ కటిక చీకటిలో, మీరు పస్కా పండగప్పుడు మీరు నిర్గమకాండం 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ 3 రోజులు 3 రాత్రింబగలు ఏముంది అక్కడ? చీకటి. 10 తెగుల్లో ఒక తెగులు ఏమిటి? చీకటి. 10 తెగుల్లో ఒక 3 రాత్రింబగలు చీకటి ఉంది పస్కా పండుగకు ముందు. ఇక్కడ ఇది కూడా పస్కా పండుగ సమయమే. మనుష్య కుమారుడిని యేసుక్రీస్తు వారు 3 గంటలు సిలువలో ఆయన వేలాడు. ఆ 3 గంటలు మన కోసం ఆయన 2 కొరింథీ 5:21 ప్రకారం మన కొరకు పాపముగా చేయబడ్డాడు. గలతీ 3:13 ప్రకారం ఆయన మన కొరకై శాపముగా చేయబడ్డాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మళ్ళీ విమోచించి మన కొరకు ఆయన శాపగ్రాహి అయ్యాడు. అర్థమైందండి? వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆ 3 గంటలు తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. నా దేవా, ఎక్కడదో మాట 4వ మాట,
మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి ఆ భాష హెబ్రీ భాషలో చెప్పాడు. ఆయన అరమిక్ భాషలో అనలేదు ఆ మాట. ఏమన్నాడు? హెబ్రీ భాషలో తండ్రితో మాట్లాడాడు. వాళ్ళకి అది అర్థం కాలేదు. ఒకవేళ అరామిక్ భాషలో గ్రీకు భాషలో ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది. వాళ్ళు అనుకున్నారు ఏలి ఏలి అంటే ఏలియా అని పిలుస్తున్నారు అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ మాట ప్రవచనం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. నా దేవా నా దేవా నీవు నా నేల విడనాడితివి, నీవేళ దూరంగా ఉన్నావు. పగలు నేను మొరపెడుచున్నాను, రాత్రి వేళ నేను మౌనం. అంటే ఆ చీకటి అంటే పగలు రాత్రి అంటే ముందు పగలు, తర్వాత ఆ చీకటిని ఆ రాత్రితో పోల్చారు. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచింది. మరొక సందర్భంలో కూడా ఈ మాట ఉంది. ఎక్కడుంది ఈ మాట? ఇంకొక దగ్గర కూడా ఇదే మాట ఉంది. కీర్తన గ్రంథంలో మాట ఉంది. నా దేవా నన్నేలా చేయి విడిచితివనే మాట. ఎవరికైనా దొరుకుతుందన్నమాట? యేసు ప్రభువారు చెప్పిన మాట. కీర్తన గ్రంథం 'సరే ఏమన్నాడు ఇక్కడ? నా దేవా నన్నేల చేయి విడిచితివి. యేసు ప్రభువారిని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని తండ్రి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు చెప్పండి? ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన పాపముగా చేయబడ్డాడు. మనందరి పాపాలు, మనందరి దోషాలు యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. కాబట్టి పాపంగా చేయబడిన మరి యేసు మీద పరిశుద్ధులైన దేవునికి ఏం సంబంధం? పరిశుద్ధులైన దేవునికి పాపి అయిన వ్యక్తికి సంబంధం లేదు కదా. యేసుక్రీస్తు పాపి కాదు, కానీ మన పాపలు ఆయన మీద మోపడం వల్ల తండ్రి తన కుమారుని ఆ 3 గంటలు విడిచిపెట్టాడు. ఇది భరించలేదు ప్రభు, భరించలేకపోయాడు. సిలువను భరించాడు, ముళ్ళ కిరీటాన్ని భరించాడు, కొరడా దెబ్బలు భరించాడు, ఉమ్మివేయటం భరించాడు, అన్నిటినీ భరించాడు. కానీ తన తండ్రి తన కుమారుని విడిచిపెట్టడం, ఆ బాధ భరించలేకపోయాడు. నా దేవా నన్నేల చేయి విడిచితివి. అదే కదా 22వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంది. నా దేవా నీవు నన్నేల చేయి విడిచితివి అనే మాట. మార్కు సంగతి కదా, ప్రవచనం సంగతి. కాదమ్మా, సరేలే, ఇందాక నేను నోట్ చేసుకో. సరేలే, ఇక ఏం చేస్తాం, కొన్ని మాటలు నాకు దొరికింది పొద్దున, మళ్ళీ దాన్ని నేను గట్టిగా పట్టుకోలే పోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారిని అప్పుడు అది భరించలేకపోయాడు. అంతకుముందు ప్రభు చెప్పాడు, మీరందరూ నన్ను విడిచిపెడతారు కదా, శిష్యులారా గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి. మీరందరూ నన్ను విడిచిపెట్టినా నా తండ్రి మాత్రం నన్ను విడవడు. కానీ ఇప్పుడు చివరికి ఏం చేశాడు తండ్రి కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆయన శిలువలో ఒంటరివాడు అయిపోయాడు. నరకంలో ఈ 3 ఉంటాయి. నరకంలో ఏముంటుంది? చీకటి. యేసు ప్రభువారు ఆ 12 నుంచి 3 గంటల వరకు చీకటిలో ఉన్నాడు. నరకంలో ఒంటరితనం ఉంటుంది. యేసు ప్రభువారు ఒంటరివాడు అయ్యాడు. తండ్రి చెయ్యాన్ని విడిచిపెట్టాడు. నరకంలో ఏముంటుంది? నరకంలో ఏముంటుంది? ఇంకా దాహం ఉంటుంది. యేసు ప్రభువారు దాహంగా ఉన్నాడు. నరకంలో వేదన ఉంటుంది. యేసు ప్రభువారు వేదన అనుభవించాడు. లిటరల్గా నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు ఆయన దాహంగా ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే అన్వయం, అప్లికేషన్ ఏంటంటే, దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడు, కానీ ఆయన మన చేయి, ఇప్పుడు ఆయన కుమారుని చేయి విడిచిపెట్టాడు అంటే అర్థం ఏంటిది? అప్పుడు ఆయన మన చేయి పట్టుకున్నాడు. తన కుమారుని చేయననే విడిచిపెట్టాడు, కానీ మన చేయి మాత్రం ఆయన
విడిచిపెట్టలేదు. మన కొరకు తన కుమారుని అప్పగించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అప్పగించును. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన చేయి విడిచాడు. ఆయన ఆ బాధ తట్టుకోలేక నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచింది. కాబట్టి దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. నా చేయి పట్టుకోవటానికి ఆయన చేయి విడిచాడు. ఎవరి దగ్గరన్నా గూగుల్ సెర్చ్లో కొట్టండి, అది నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడుస్తుందని చెప్తుంది. అది ఎన్నో మాట? అది 4వ మాట. ఇప్పుడు 5వ మాట చూద్దాం. 5వ మాట ఎక్కడ? యోహాను సువార్త 19వ అధ్యాయం 28. అటు తర్వాత యేసు ఎరిగి నేను దప్పికొన్న ఐ థర్స్ట్. యేసు ప్రభువారు పలికిన 5వ మాట ఐ థర్స్ట్. మొదటి 3 మాటలు ఇతరుల గురించి చెప్పిన మాటలు. 4వ మాట తనకు తండ్రికి సంబంధం. నా మాటలు వినండి. మొదటి 3 మాటలు తనకు ఇతరులకు సంబంధించిన మాటలు. 4వ మాట తనకు తండ్రికి సంబంధించింది. ఇక 5, 6, 7 వచనాలు తనకు అర్థమైందండి. మొట్టమొదటిగా తన శరీరాన్ని గురించి వ్రాయబడిన మాటలు. ఏమన్నాడు? ఐ థర్స్ట్, నేను దప్పికొనుచున్నాను. యేసు ప్రభువారు 2 సందర్భాల్లో దప్పికొన్నాడు. ఇప్పుడు ఆయన యాకోబు బావి వద్ద సమరయ స్త్రీ, అక్కడ ఆయన దప్పికొన్నాడు. దప్పికొంటే ఆయన దాహం తీర్చిందా ఆమె? అమ్మా నేను దప్పికొనుచున్నాను అన్నాడు. నిజంగా ఆయన దప్పికొన్నాడు. అలిసిపోయి వచ్చాడు, చాలా దూరం ప్రయాణం చేశాడు. వచ్చి ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన దాహం కొన్నాడు. అమ్మా నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం లెక్కిమ్మ అంటే ఇచ్చింది ఆమె? ఇచ్చినట్టుగా లేదు. సంభాషణ జరిగింది. ఆమె ఆత్మీయ దాహాన్ని, ఆమె జీవజలాన్ని ఈయన తీర్చాడు, కానీ ఆమె మాత్రం ఆకుండానే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిలువలో ఈయన వేలాడుతున్నాడు. ఆ బాధ భరించలేక దప్పికొనుచున్నాను అన్నాడు. ఇది కూడా ప్రవచనమే. ఏ ప్రవచనం ఇది? 69వ అధ్యాయం కీర్తన 21వ వచనం. 69, 21 చదవండి. పెట్టిరి దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ ప్రవచనం కూడా నెరవేర్చబడింది. అమ్మ ఇదే ప్రవచనం లూకా కీర్తన గ్రంథం 22లో కూడా ఆ మాటలు ఉన్నాయి. కీర్తన 22:15 నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు దాహం కొన్నాడని ఆ ప్రవచనం 2 సందర్భాల్లో ఉంది. ఇది కూడా నెరవేర్చబడింది. ఇప్పుడు దీన్ని బట్టి మనమేం నేర్చుకోవచ్చు అంటే, ఒకవేళ కలవరి సిలువలో యేసు ప్రభువారు దాహం కొనకపోయి ఉంటే ఏమయ్యేది చెప్పండి ఏమయ్యేది? మనం అందరం కూడా నరకానికి వెళ్ళి దాహం దాహం అని అరిచేవాళ్ళం. మీకు అర్థమైందా? మనం నరకానికి వెళ్ళి దాహం కొనకుండా మనకు బదులుగా ముందు సిలువలో నరకాన్ని అనుభవించాడు. నరకంలో ఉండే దాహాన్ని ప్రభువు పొందాడు. మీరు లూకా సువార్త 16వ అధ్యాయంలో అక్కడ ధనవంతుడైన వాడు ఏమని చేస్తున్నాడు? అయ్యా నా తండ్రివైన అబ్రాహమా, నేను దప్పికొనుచున్నాను. ఒక నీళ్లు కొనలో ఇట్లా నీళ్లు గ్లాసులో ముంచితే ఎన్ని వస్తాయి? 1 చుక్క, 2 చుక్కలు. ఆ 1 చుక్క 2 చుక్క కూడా అంటే మీకు తెలుసు అక్కడ ఎంత టెంపరేచర్ ఉంటుందో తెలుసా? నరకంలో 10,000 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉంటుందట. ఎంత? మనం భారతదేశంలో ఈ తెలంగాణలో ఉన్న మనం ఒకవేళ పొరపాటున 55 డిగ్రీలు వచ్చిందని, ఇక్కడ 50 దాటితే మనం వల్ల మాడిపోతాం. 100 డిగ్రీలు కనుక ప్రపంచంలో వస్తే ప్రపంచంలో ఒక్కడు కూడా బతకడు. ఫ్రాన్స్ దేశంలో పోయిన సమ్మర్లో 32 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వస్తేనే వాళ్ళకి వడదెబ్బతో చాలామంది చచ్చిపోయారు. అవి శీతల దేశాలు. మన దగ్గర 45, 47 వస్తే చాలామంది వడదెబ్బతో చచ్చిపోతారు. మరి 10,000 డిగ్రీ సెల్సియస్ అగ్ని గంధకాలతో మండుతున్న అగ్ని గుండంలో వేయబడిన వ్యక్తి ఎంత దాహం ఉంటుంది, ఆ నరకం ఎంత భయంకరమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దప్పికొనుచున్నాను. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా ఎవరైనా దప్పికుంటే ఏం చేయాలి? వారి దప్పిక తీర్చాలి. ఎవరికైనా దాహం కొంటే ఏం చేయాలి? వారి దాహం తీర్చాలి. యేసు ప్రభువారు దప్పికొన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడు? ఒక సైనికుడు సేదు చిలక ఆయనకు అందించాడు. దీన్ని బట్టి మనకు ఇంకొక అప్లికేషన్ ఏంటంటే, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా అక్కర్లో ఉన్నప్పుడు వారి అక్కర్లు మనం తీర్చాలి. ఎవరైనా ఆకలితో మన ఇంటికి వస్తే ఏం చేయాలి? వారికి భోజనం పెట్టాలి. ఆ దప్పికొంటే నీళ్ళు ఇవ్వాలి. ఇతరులకు అవసరాలు మనం
వాళ్ళ అవసరాలు తీర్చే బాధ్యత మనకి. ఒకవేళ నువ్వు ఇతరులకు సహాయం చేస్తే ఏమైతే తెలుసా, యేసు ప్రభు వారి దప్పిక నువ్వు తీర్చిన వాడవే. మళ్ళీ నా మాట వినండి, ఇతరులకు నువ్వు ఏదైనా సహాయం చేస్తే యేసు ప్రభు వారి దాహం తీర్చినట్టే. ఇప్పుడు కలవరి శిలువలో ఆయన దాహం కొన్నాడు. ఒకవేళ ఆయన దాహం నువ్వైతే ఎలా తీరుస్తావు అంటే ఇతరులకు సహాయం చేయటం ద్వారా యేసు ప్రభు వారి దప్పిక తీర్చవచ్చు. ఇతరులు నశించిన ఆత్మలను రక్షిస్తే కూడా, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం, కీర్తనలు 42:1, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. తృష్ణ అంటే ఏమిటి? దాహం. ఇది ఆత్మీయమైన దాహం, అదేమో భౌతికమైన దాహం. ఇది ఆత్మల దాహం. మనకి ఈ దాహం ఉండాలి. ఏది భౌతికమైన దాహం మాత్రమే కాదు, ఆత్మల దాహం ఉండాలి. ఆత్మలను రక్షించాలి. నశించిన ఆత్మలను అగ్నిలోంచి నేను లాగాలి. ఇతరులకు నేను సువార్త ప్రకటించాలి. అప్పుడు నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి దాహాన్ని తీర్చవచ్చు. ఎన్నో మాట ఇది? 5వ మాట. ఇప్పుడు 6వ మాట. అది ఎక్కడుందమ్మా? అది కూడా యోహాను 19:30. యేసు ఆచరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, గ్రీకులో ఏమంటారంటే టెటెలస్టై అంటారు. టెటెలస్టై అంటే అర్థం ఏమిటంటే సమాప్తమైంది, ముగించబడింది అని అర్థం. అంటే దేవుడు తనకు ఏ పని అప్పచెప్పి భూమి మీదకి పంపించాడో ఆ పని ముగిసింది. అందుకే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీదనే నెరవేర్చి దాన్ని సంపూర్ణముగా నెరవేర్చుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. కాబట్టి ఇప్పుడు దేవుడు తనకిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్ర ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అన్నీ అయిపోయింది, వాటితో పని లేదు. అంత మాత్రమే కాదు, బలులు, అర్పణలు, యాజకత్వం అవసరం లేదు. అవన్నీ కూడా అయిపోయాయి. అన్నిటినీ యేసు ప్రభువు వారు శిలువలో సమాప్తం చేశాడు. అంత మాత్రమే కాదు, రక్షణ కార్యం సంపూర్ణం చేశాడు. యేసుక్రీస్తు వారు చేసిన ఆ కార్యం, రక్షణ కార్యం శిలువలో సంపూర్ణం చేయబడింది. నువ్వు ఈ రోజున రక్షణ కార్యానికి నువ్వేం కలపొద్దు. యేసు ప్రభువు వారు రక్షించడానికి ఆయన కొద్దిగా చేశాడు, ఇంకా నేను కొద్దిగా చేస్తా అంటే కుదరదు. ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. బైబిల్లో ఉంది, ఎఫెసీ 2:8 ఏముంది? ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. కృపచేత విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. అంటే నువ్వు చేయాల్సింది, ఆయన చేయాల్సింది అన్నీ ఆయన చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. శిలువ కార్యం సంపూర్ణం చేయబడింది, రక్షణ కార్యం సంపూర్ణం చేయబడింది. ఇదిగో సమాప్తమైంది. కాబట్టి సమాప్తం చేశాడు. ఈ రోజున నువ్వు ఎవరైనా సరే రక్షించబడవచ్చు. యేసు ప్రభువారు నీ రక్షణ కొరకై ఏం చేయాలో అది చేశాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీ నీతి క్రియల వల్ల, తీతు 3:5 కానీ, లేకపోతే ఎఫెసీ 2:8-9 కానీ, మన క్రియల వల్ల మనం రక్షించబడాం. యేసు ప్రభువారు చేసిన క్రియ, ఆయన సిలువలో చనిపోవటం వల్ల, సిలువలో రక్షణ కార్యం సంపూర్తి చేయటం వల్ల ఆయన సమాప్తం చేశాడు. టెటెలస్టై అంటే అది అర్థం, సమాప్తమైంది. మనం ఫినిష్ చేసాం, వర్క్ ఫినిష్ అయిందంటారు కదా. కాబట్టి యేసు ప్రభువారు రక్షణ కార్యాన్ని ఆయన పూర్తి చేశాడు. ఇది 6వ మాట. ఇక చివరికి 7వ మాట. అది ఎక్కడుంది? మత్తయి సువార్త, లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కాబట్టి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాట, ఇందాక మాట కాదు, ఈ మాట కోసం నేను వెతికాను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అంటే అర్థం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరూ చంపలేరు. ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. నా అంతట నేనే, చెప్పండి, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకొటకు నాకు అధికారము కలదు. 31వ కీర్తన 5వ వచనం. అది చదవండి. అది కూడా ప్రవచన నెరవేర్పే. కీర్తన గ్రంథం 31:5. కీర్తన గ్రంథం, నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నాను సత్యదేవా. చాలు, నా ఆత్మ నీకు. అది కూడా ప్రవచనమే. యూదులైన వారు పడుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? మీరు రాత్రి కూడా పడుకునేటప్పుడు ఏం ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ
యూదులైన వారు ఈనాటి కూడా వారు చేసే ప్రార్థన ఏమంటే, ప్రభువా తండ్రి, ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, నిద్రపోయేటప్పుడు నా ప్రాణాన్ని, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పి వాళ్ళు నిద్రపోతారట. ఒకవేళ నిద్రలో వాళ్ళు చనిపోయారు అనుకోండి, వారి ఆత్మలు ఎక్కడికి పోతాయి? పరలోకానికి వెళ్తాయి. కాబట్టి అట్లా ప్రార్థన చేస్తారు వాళ్ళు. యేసు ప్రభు వారు ఏం చేశారంటే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారి ఆత్మ ఏ శత్రువు దొంగిలించలేడు. ఏ నరకము, ఏ లోకము, ఏ మరణము, ఏ సమాధి కూడా ఆయన ఏం చేయలేదు. ఆయన తండ్రి అయిన దేవుడికి తన ఆత్మను అప్పగించేశాడు, ప్రాణం పెట్టాడు. అది చెప్పి, ఆ మాట చెప్పి తల వంచి ఆయన ప్రాణం విడిచాడు. ఆయన ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవాలయపు తెర పైనుంచి కిందికి చిరిగింది, భూకంపం వచ్చింది. సమాధుల్లో ఉన్నవారు అనేకులు తిరిగి లేచారు, కొంతమంది కనపడ్డారు కూడా. పైనుంచి తిరిగి తెర పైనుంచి కిందికి తిరగడం వల్ల ఏమైంది అంటే, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర ఒకవేళ పొరపాటున పరిశుద్ధ స్థలంలోంచి ఎవడైనా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అతను ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఈవెందో ప్రధాన యాజకుడు కూడా చచ్చిపోతాడు. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా ప్రాయశ్చిత దినాన, ద డే ఆఫ్ అటైన్మెంట్ రోజు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అది కూడా రక్తాన్ని ప్రోక్షించుకొని, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని వెళ్ళి, మేక రక్తాన్ని తీసుకొని, కోడ రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. భయపడుతూ వెళ్ళాలి, గంటలు కట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ వాడు పడి చచ్చాడంటే అర్థం ఏంటిది? గంటల శబ్దం ఆగిపోయిందంటే చనిపోయాడు. చనిపోయినప్పుడు బాడీని తేవడానికి లోపలికి పోవద్దు. ఒకవేళ పొరపాటు లోపలితో వీడు కూడా తెస్తాడు. పోయేటప్పుడు ఏం చేస్తాడు? తోక నడుముకు ఒక తాడు కట్టుకొని పోతాడు. ఆడు పడిపోయి చచ్చిపోయినప్పుడు ఏం చేయాలి? తాడుతో బయటికి అతి పరిశుద్ధ స్థలము. అన్యులైన వారు ఆవరణలోకి వెళ్ళకూడదు, యూదులైన వారు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు, యాజకులైన వారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. అది నియమం. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడో, ఆ తెర చిరిగిపోయింది. ఈ రోజున మనం అతి పరిశుద్ధ స్థలంలో ధైర్యమైన ప్రవేశం, ఆ మాటల వచనాలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి మరి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో కృపాశ్రమకు మనం చేరి ఉన్నామని హెబ్రీ 4:16 ఉంది. కాబట్టి ఈ రోజున మనందరూ కూడా నేరుగా మనం అన్యజనులో, మనం యూదులం కాదు, అసలు ఆవరణలోకి వెళ్ళే అధికారం లేదు. ఏ అన్యజైనా పొరపాటున దేవాలయం ఆవరణలోకి వెళ్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అలాంటి అన్యజనులను మనం ఆవరణం దాటి, పరిశుద్ధ స్థలము దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యమైన ప్రవేశం మనకు వచ్చింది. ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు వారు చనిపోయాడు, ఆ తెర చిరిగింది. కాబట్టి ఆయన నా తండ్రి నా ఆత్మనికి అప్పచెప్తున్నాడు. ఈరోజు సంఘంలో చేర్చబడి, ఈరోజు యూదుడు హెల్లెలీలనే, అన్యులు యూదులనే ఏ భేదము లేదు. మనం అందరం యేసుక్రీస్తు రక్తం వల్ల సమీపస్థులమైన యేసుక్రీస్తు వారు మరి ఆయన కార్యం వల్ల మనం అందరం ఒకటే, అందరికీ పరలోకం ఉంది. ఈ 7 మాటలు మానవాళికి గొప్ప విమోచన, గొప్ప ఆదరణ, గొప్ప విడుదల, గొప్ప రక్షణ అందిస్తున్నాయి. కాబట్టి 7 మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడి వాక్యమును దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసే ముందు ఒక చిన్న పాట పాడదాం. దైవతనయ క్రీస్తునాథుడు అనే పాట సోదరులు వచ్చి లయబద్ధంగా తాళంలో పాడాలి. సరిగొట్టాల స్లో సాంగ్. ఓకేనా? రండి. దీంట్లో 1, 2 చివరి చరణం పాడుకుందాం. పాట సంఖ్య 280. పాత బుక్లో 277. మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుతున్నాం. దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిన్ను పంపినాడా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. దేవతనయా క్రీస్తునాథుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా, దేవుడే నిన్ను పంపినాడా. కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తము చేమమ్ము, కల్వరిలో కార్చినట్టి దివ్య రక్తము చేమమ్ము, కడిగి పావన పరచినావా. దేవా కడకు బోరతో రానయున్నావా, కడిగి పావన పరచినావా. దేవా కడకు బోరతో రానయున్నావా. దేవతనయా క్రీస్తునాథుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా, దేవుడే నిన్ను పంపినాడా. ధరణి అంతము లేనివాడా, అందరికీ దేవుడావు. ఆది అంతము లేనివాడా, అందరికీ దేవుడావు. అల్పయో ఓమెయు నీవేగా. యేసు అర్పటించుచురానయున్నావా, అల్పయో ఓమెయు నీవేగా. యేసు అర్పటించుచురానయున్నావా. దేవతనయా క్రీస్తునాథుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా, దేవుడే నిన్ను పంపినాడా. దయచేసి ప్రకటనలు వినండి. కూడిక ముగిసిన వెంటనే బయట మీకు అరటిపళ్ళు, అదేవిధంగా పానీయం కూడా ఇస్తారు. ఏంటిది అది? ఏం పానీయం ఇచ్చేది? ఏంటిది అది? కాబట్టి మీకు రస్నా. ఓకే. కాబట్టి ఈ కూడిక చివరి ప్రార్థన అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ వైపు వాళ్ళకి అరటిపళ్ళు ఇవ్వండి. మీరే ఇవ్వండి, వాళ్ళు తీసుకోకూడదు. ఒక్కొక్కరికి సరిపోయే విధంగా ఇవ్వండి. తర్వాత రస్నా కూడా ఇస్తారు. అది తాగిన తర్వాత కొద్దిసేపు మనం ఇట్లా ఒక రౌండ్, శుభ శుక్రవారం కాబట్టి ఎక్కువ దూరం కాదు, ఇలా వెళ్ళి ఈ కాల్ నుంచి మనం ఊరేగింపుగా వస్తాం. పాటలు పాడుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ రండి. రాగలిగిన వాళ్ళు రండి. అందరూ వస్తే మంచిదే. ఎవరైనా అనారోగ్యం ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు రాకపోయినా పర్వాలేదు. కాబట్టి అందరూ కూడా ఒక రౌండ్ వేసి ఎవరేమనరు. మళ్ళీ ఈరోజు గుడ్ ఫ్రైడే అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మనం పాడుకుంటూ సువార్త చెప్పుకుంటూ వెళ్ళి ఒక 10 నిమిషాల్లో 10 నిమిషాలు తిరిగి వస్తాం. అర్థమైందండి? తర్వాత సాయంకాలం 7 గంటలకి సువర్ణ చంటి వాళ్ళ 2వ కుమారుని బర్త్డే వివిఆర్ ఫామ్ హౌస్లో ఉంటుంది. ఆ వెనక అటువైపు ఉంటుంది. మీకు తెలుసు, అందరిని ఆహ్వానిస్తున్నారు. సాయంత్రం ఆ కూడికకు మీరు రావాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆదివారం ఉదయం 10 గంటలకి ఇంకా ఎక్కువ మందిని మీ స్నేహితులను, బంధువులను తీసుకొని వస్తే ఈస్టర్ పండుగ కొరకు అందరూ రావాలి. 10 గంటలకి మనం ప్రారంభిస్తాం.
ఆ రోజు ప్రేమ విందు కూడా కలిగి ఉంటాం. ప్రేమ విందు తదనంతరం వెంటనే యవనస్తుల ఇంటికి పోకూడదు. యవనస్తుల కొడుకు కూడా ఉంటుంది ఇక్కడే. యవనస్తుల కొడుకులో పిల్లలు పెద్దలు అందరూ కూడా కూర్చోవచ్చు కనుక ఇవన్నీ ఈ ప్రకటనలు మర్చిపోవద్దు. కాబట్టి ఆదివారం ఈస్టర్ 10 గంటలకు ఉంటుంది కూడిక, మధ్యాహ్నం ప్రేమ విందు ఉంటుంది. ప్రేమ విందు అనంతరం కూడా ఏంటది యవనస్తుల కూడిక ఉంటుంది. ప్రకటనలు గమనించండి, ప్రార్థించండి, అందరూ పాల్గొనండి. చివరి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు ఈ శుభ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పండుగ దినంగా